ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం ఆసన్నమవడంతో అక్కడ రాజకీయ పార్టీలకు టెన్షన్ పట్టుకుంది. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే జనసేన మాత్రం కాస్త వెనకబడినట్లుగా కనిపిస్తుంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని అటు టీడీపీ ఇటు వైసీపీ పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్లను కేటాయిస్తున్నాయి. 1కి 10 సార్లు ఆచితూచి అభ్యర్థుల విషయంలో నిర్ణయం తీసుకుంటున్నాయి. టీడీపీ ఈ సంక్రాంతికి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇక వైసీపీ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన సభలో కొంతమంది అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇక అందరికంటే వెనకబడ్డ జనసేనాని తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల గురించి కొంత క్లారిటీ ఇచ్చారు. అసలు జనసేనకు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు లేకపోవడంతో జనసేనాని ఈ నిర్ణయం తీసుకున్నారు. జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు ఏ విధంగా ఉండాలో, ఎలాంటి వారికి తాము టికెట్లు ఇస్తామో జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చారు. తాజాగా జరిగిన కర్నూలు జిల్లాలోని జనసేన పార్టీ నాయకుల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ సంచలన విషయాలను బయటపెట్టారు. రాబోయే ఎన్నికల్లో దాదాపు 60% కొత్తవారికి టికెట్లు కేటాయించనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన భావజాలం ఉన్నవారికి 20%, విలువలు ఉన్నవారికి 20% టికెట్లు ఇవ్వబోతున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మొత్తానికి 60% మందికి కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లుగా ఆయన చెప్పారు. ఇక ఏమాత్రం అనుభవం లేని కొత్తవారితోనే అధికారం సాధించడం కష్టమని, అందుకే పార్టీలో కొందరు సీనియర్ లీడర్లు అవసరం కూడా ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు టికెట్ ఆశించి పార్టీలో చేరిన నాయకులను మినహాయించి మిగతా వారిలో దాదాపు చాలామంది కొత్తవారే ఈసారి జనసేన నుండి పోటీ చేయబోతున్నారట. ఇక ఎన్నికల నేపథ్యంలో జనసేనను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలి అని నిర్ణయించారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగా ప్రజల్లోకి వెళ్లేందుకు తాత్కాలిక కమిటీలను వేస్తామని ఆయన చెప్పారు. ఇక ఆ తరువాత పూర్తిస్థాయి కమిటీలను వేసి అనునిత్యం ప్రజల మధ్యనే జనసేన ఉండేలా కార్యక్రమాలు రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక తాను సైతం ప్రజల మధ్యనే గడుపుతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారని, ప్రజలకు ఆ ప్రత్యామ్నాయం జనసేన అవుతుంది అని చెప్పారు. ఇక ఇన్ని చెప్పిన పవన్ కళ్యాణ్ అభ్యర్థుల జాబితా ఎప్పుడు ప్రకటిస్తారు అనే దానిపై ఏమాత్రం క్లారిటీ ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.